సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ వంశీ గారు ఉన్నారు. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మకు కూడా హ్యాపీ మదర్స్ డే. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. సో ఈ మదర్స్ డే రోజు ముఖ్యంగా మనం సింగిల్ మదర్ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం అండి. అంటే అన్ని సౌకర్యాలు ఉండి, అంటే భర్త సహకారం ఉండి, ఇంట్లో వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉండి, అలాంటి మదర్స్ నిజంగా వాళ్ళు గ్రేటే, కాదని చెప్పలేదు. ఎవరి సపోర్ట్ లేకుండా ఒక సింగిల్ మదర్ పిల్లల్ని పెంచడం, సొసైటీలో ఎన్నో ఫేస్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అలాంటి మదర్స్ గురించి మీరు ఒక ధైర్యమైన విషయం చెప్పాలి అంటే, వాళ్ళ కష్టము వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తారు? సో ఇప్పుడు మన సొసైటీ లీడర్స్ గురించి చెప్పమంటే వాళ్ళు ఎలా చెప్తారు? ఒక వ్యవస్థని లీడ్ చేసే వాళ్ళు, ఒక వ్యవస్థని నడిపించే వాళ్ళు లీడర్ అనొచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ని నడిపించే వాళ్ళు ఒక లీడర్ అనొచ్చు. బట్ మన ఇంట్లో మనతో పాటే ఉండి మనల్ని నడిపించే ఒక వ్యక్తి గురించి ఎవరు మాట్లాడరు. కరెక్ట్. అమ్మ ద గ్రేటెస్ట్ లీడర్ అని అంటా నేను. ఎందుకంటే అమ్మే మనకు గురువు, అమ్మే మనకు సలహాదారు, అమ్మే మనకి సైకాలజిస్ట్, అమ్మే మనకు పర్సనల్ అసిస్టెంట్, పని మనిషి కూడా అమ్మే మనకి. సో ఒక భర్త సహాయంతో ఈ పిల్లల్ని పెంచే బాధ్యతను తీసుకొని ఈ సంసారాన్ని నడిపించే ఒక తల్లి ఉంటుంది కదా, ది గ్రేటెస్ట్ లీడర్ అనుకోవచ్చు. ఒప్పుకుంటారు కదా? ఈ మదర్ సింగిల్ మదర్ అయితే మరి ఈ సింగిల్ మదర్కి సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది? ఈ సింగిల్ మదర్ని సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది? అయ్యో పాపం అంటారు, లేదు పాపం ఎలా బతుకుతుందో అంటారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఈమె ఇప్పుడు ఎలా బతుకుతుందో చూద్దాం. రైట్. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఎక్కడ ఫెయిల్ అవుతుందా అని వెయిట్ చేస్తూ కాకుల్లాగా పొడుచుకు తినడానికి రెడీగా ఉండే ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. వీళ్ళందరినీ భరిస్తూ, ఈ బయట అవమానాలు భరిస్తూ, ఈ బాధను భరిస్తూ, రోజు లోపలిని ఏడ్చుకుంటూ కూర్చొని బయటికి మాత్రం గంభీరంగా కనపడుతూ, లోపలే బాధను అనుభవిస్తూ బయటికి మాత్రం పిల్లల భవిష్యత్తు గురించి పనిచేస్తూ, మరి ఈ అమ్మని ఏమనాలి? లీడర్ అంటే సరిపోతుందా, లేకపోతే ఇంకొక మెట్టు ఏమైనా ఎక్కిద్దామా? సో జనరల్ గా లీడర్ అంటే ఏం చేస్తారండి? పరిస్థితులు బాగాలేనప్పుడు జనాల్ని నడిపించడం, మన వాళ్ళంతా భయంగా ఉన్నప్పుడు ముందుండి ధైర్యం చెప్పి నడిపించడం, సమస్యల్లో కూరుకుపోయినప్పుడు ఆ సొల్యూషన్ వైపు నడిపించడం. ఇవి ఈ అమ్మ రోజు చేస్తుంది కదా. మరి ఆ అమ్మ ఎప్పుడు చెప్పుకోలేదే నేను ఇవన్నీ రోజు చేస్తున్నాను? ఎవరికి చెప్పుకోలేదే, మనం ఎవరు చప్పట్లు కొట్టలేదే. ఈ సింగిల్ మదర్కి ఒకసారి జీవితంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది, రెండు మార్గాలు కనపడతాయి. ఒకటి, నా పని అయిపోయింది, అయ్యో ఇంకా నాకేం లేదు అని కూలిపోవడం. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ధైర్యం చేసి నిలబడాలి అని నిర్ణయించుకోవడం. ఈ సింగిల్ మదర్ ఎప్పుడు, సింగిల్ మదర్ అని కాదు, ఏ మదర్ అయినా సరే బాధను ఎంచుకోరు, బాధ్యతని మాత్రమే ఎంచుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? సింగిల్ మదర్ లీడర్షిప్ని దాటేసి ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. ఎలా? ఇప్పుడు ఈ సింగిల్ మదరే నాన్న అవ్వాలి, ప్రొటెక్టర్ అవ్వాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేయాలి. కరెక్ట్. ఇన్ని చేసి పిల్లలు ప్రశాంతంగా ఆ రోజు నైట్ పడుకున్నాక ఈ తల్లి ఒక్కతే కూర్చొని ఏడవాలి. ఎందుకు ఏడుస్తుంది? నేనేదో అయిపోయా అన్న బాధ కాదు తల్లికి ఉండేది, పిల్లలకి నేను ఇంకా సరిగ్గా ఇస్తున్నానా లేదా అన్న బాధ. సో సింగిల్ మదర్ పేరెంటింగ్ అనేది లీడర్షిప్ని దాటి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి ఆ సిస్టంలో పిల్లల్ని బాధ్యతగా పెంచుతుంది. చాలా కష్టం అండి. నిజమా? అదంత ఈజీ కాదండి. సో తనకి ఏ తోడు లేకపోయినా తన వాళ్ళకి తోడై నడిపించే ఈ మహిళ ఏదైతే ఉందో తనని ద గ్రేటెస్ట్ లీడర్, గొప్ప నాయకురాలు అని నేను అంటున్నా. నిజంగా అంటే మీరు అన్నారు చూడండి ఒక మాట, తను అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా నేను ఇంకా వీళ్ళకు తక్కువే చేశానా అన్న బాధపడుతూ ఉంటుంది. నిజంగా ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాత్రి పూట్ల తను ఏడుపుతోనే, తన కంటి నీళ్ళతోనే తను నిద్రపోతుంది. కానీ మరి ఆ కంటిన్యూలు ఎవరికి కనపడకూడదు. బయటికి మాత్రం గంభీరంగా ఉండాలి. నవ్వినా ప్రాబ్లమే, ఏడ్చినా ప్రాబ్లమే, మంచి డ్రెస్ మంచి శారీ కట్టినా ప్రాబ్లం. ఎందుకంటే వీటిని మాత్రమే చూసి మిమ్మల్ని పొడవడానికి రెడీగా ఉంటారు కొంతమంది. ఒక మంచి ఇంట్లో ఉన్న ప్రాబ్లమే, తనకి ఏది లేకపోయినా కూడా ఇంత హ్యాపీగా ఉంది, ఇది తప్పే. తనకి ఏది లేకపోయినా ఏడ్చుకుంటూ కూర్చుంది, ఇది తప్పే. ఏడ్చినా తప్పే, హ్యాపీగా ఉన్నా తప్పే. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే ఈ సింగిల్ పేరెంట్ గురించి
ఆ లీడర్ అనే ఒక మాట చాలా చిన్నది. మీరు సూపర్ గా చెప్పారు. నిజంగా ఇలాంటి తల్లుల్ని గుర్తించటం లేదండి. రియల్ చెప్పాలంటే వాళ్ళ బాధ ఎంత మందిలో ఉంటుందంటే అవును. బయట పడలేక లోపల వాళ్ళు కుమిలిపోతూ నిజంగా వాళ్ళ నిద్ర ఆ కన్నీళ్లతోనే అవును. నిద్ర వస్తుంది అనమాట. సో ఇలాంటి సింగిల్ మదర్ అండి, అంటే ముఖ్యంగా వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఉమ్, అప్పుడు ఇంకా అంటే నెక్స్ట్ వాళ్ళ పెళ్లికి అవును. కానీ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అవును. అలాంటి తల్లులకు మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? ఇప్పుడు ఈ సింగిల్ మదర్ అన్న కాన్సెప్టే డేంజర్ జోన్ లో నడుస్తుంది. కరెక్ట్. మనకి మనం అనుకున్నట్టుగా రెండు వైపులు ఉంటాయి. ఈ రెండు వైపుల్లో మధ్యలో నుంచి నడవాలి. ఈ అమ్మాయిలు ఉన్న తల్లులకి ఇంకా పరీక్ష లాంటిది. యాక్చువల్గా అబ్బాయిలు ఉన్న తల్లులకు కూడా పరీక్ష లాంటిదేనేమో, ఉమ్. ఎందుకంటే కోడలు రావాలి కదా అని అంటారేమో. వాళ్ళకన్నా ముందు కొడుకులే అంటారేమో. కరెక్టే. బట్ ఆ. తల్లిని ఇప్పుడు కూతుర్ని పెంచి తల్లిని ఇంకో ఇంటికి పంపాలి కదా. రైట్ రైట్. డేంజరస్ టర్న్ ఇన్ ద లైఫ్ అన్నమాట. అవును. ఎందుకంటే తల్లిపై కంటే ఫోకస్ కూతురు పైన పెడతారు సమాజం. తల్లిది అయిపోయింది, ఏదో బతికేసింది, పెంచింది, ఇవన్నీ ఎవడు చూడడు. ఇంత కష్టపడి పెంచి ఇది కాదు కావాల్సింది. ఇప్పుడు కూతురు ఏమైపోతుందో చూద్దాం, ఎవరికి ఇస్తుందో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దాం, వాళ్ళు ఎలా బతుకుతారో చూద్దాం. అరే అడుగడుగున ఆ సూటిపోటి మాటలు అవి తట్టుకొని ఒక తల్లి నిలబడి ఇవన్నీ బిల్డ్ చేస్తుంది. అందుకే అన్న లీడర్ని మించి నిజం. ఒక సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది సింగిల్ పేరెంట్. ఏ హెల్ప్ లేదు. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే బర్త్ ఉన్నప్పుడైనా ఒక 10 మంది పలకరిస్తారేమో. సింగిల్ పేరెంట్ ఎవడూ పలకరించాడు. నెగిటివ్ బిలీఫ్స్ అనుకోండి, లేకపోతే దగ్గరికి వెళ్తే ఏమైనా సహాయం కోరుతారు అనుకోండి, ఒక ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏం అడుగుతారో అన్న ఏమడుగుతారో టెన్షన్ అనుకోండి, లేదా వాళ్ళు మనల్ని కనెక్ట్ చేస్తే మనం ఏమైనా అయిపోతాం అనుకోండి. Yes. నెగిటివ్ బిలీఫ్స్ చాలా ఉన్నాయి సమాజంలో. ఇవన్నీ దాటుకొని ప్రయాణించాలి వాళ్ళు. సో వాళ్ళకి మనం నేర్పడానికి ఏం లేదు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే ఒక 10% నేర్చుకున్న చాలు మనం ఎక్కడో ఉంటాం. త్వరగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.